నమస్కారం. కావ్యమీమాంస అనే ఒక లాక్షణిక గ్రంథాన్ని సృష్టించిన వాడు రాజశేఖరుడు. ఆయన కవులని వాళ్ళ యొక్క ప్రతిభ, వాళ్ళ వ్యుత్పత్తి, వాళ్ళ అభ్యాసము, వాళ్ళ సృష్టిని బట్టి అనేక నిర్వచనాలు చెప్పాడు. కొప్పరపు కోళ్ళని మనం ఔపదేశిక కవులు అనాలి. అలాగే కొప్పరపు కోళ్ళని చూసిన వాళ్ళకు కూడా కవిత్వం పుడుతుందట. వాళ్ళకి ఎలాగో కవిత్వం వస్తుంది, ఆసుగా అలవకగా చెప్తారు. అటువంటి మహాకవులు ఎన్నో పద్యాలు, అక్షర పద్యాలు ఆసుగా చెప్పారు, ఎన్నో శతకాలు చెప్పారు, కావ్యాలు చెప్పారు, ఖండకావ్యాలు చెప్పారు, ఎన్నో చెప్పారు, ప్రబంధాలు ఆశుగా చెప్పారు, ఎన్నో రాశారు. దైవ సంకల్పం అనే కావ్యం పరమాద్భుతమైన సృష్టి. వాళ్ళ జీవితంలో జరిగిన ఘట్టాన్ని తీసుకొని అద్భుతమైన అలహు కావ్యంగా దాన్ని సృష్టించారు. అందులో స్వాభావిక విధానాలు అన్నీ కూడా కొప్పరము, వాళ్ళ ఊరు వాతావరణము, వాళ్ళ ఒక ప్రయాణము, ఆ ప్రయాణం జరిగిన తీరు, వాళ్ళకి మధ్యలో ఒక జబ్బు చేయటము, అది తగ్గిపోవటము, మళ్ళీ అది తగ్గగానే అక్కడ పెద్ద సాహిత్య ఉత్సవం చేయటం, గొప్ప గజారోహణాది సత్కారాలు పొందటం, మళ్ళీ తిరిగి ఇల్లు చేరటం. ఇది సూక్ష్మంగా స్థూలంగా దైవ సంకల్పం అనే కావ్యం యొక్క వృత్తాంతం. దైవ సంకల్పం కావ్యం పైన మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాము. దైవ సంకల్పం కావ్యం మొత్తాన్ని అన్ని పద్యాలు కూడా మీకు త్వరలో నేను అనువు చేస్తాను. ఈరోజు కొప్పరం గురించి చెప్తున్నాను. కొప్పరం అంటే కొప్పరపు సోదరి కవుల ఊరు. ఇది గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గరలో ఉంటుంది. కోటప్ప కొండకి వెనకాలే ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తుంటే కోటప్ప కొండ కనిపిస్తుంది. కోటప్ప కొండ పైనకి చూసామంటే కొప్పరం కనిపిస్తుంటుంది. కోటప్ప కొండకు క్రోసుడు దూరము అంటూ కొప్పరపు కవులు పద్యాలు చెప్పారని చెబుతుండేవారు. నరసరావుపేటలో కాసు బ్రహ్మానందరెడ్డి గారు, మన ముఖ్యమంత్రి, పూర్వ ముఖ్యమంత్రి, వారి అన్నగారు కాసు వెంగళరెడ్డి గారు, అంతకంటే పెద్ద ఆయన వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కొప్పరపు కోళ్ళ కుటుంబానికి చాలా అనుబంధము. అందులో బ్రహ్మానందరెడ్డి గారు పెద్దన్నయ్య గారు, వెంగళరెడ్డి గారికి బ్రహ్మానందరెడ్డి గారికి పెద్దన్నయ్య గారు వెంకటరెడ్డి గారు కొప్పరపు కోళ్ళు స్వయంగా చూశారు, వారి అవధానాలు విన్నారు, వారి పద్యాలు విన్నారు. కాసు వెంకటరెడ్డి గారు చెప్పిన విషయం ఇది. ఏమన్నాడంటే ఈ పద్యం చెప్పాడు ఆయన. ఒక పద్యం చెప్తూ ఒక పాదం మనకి మిగిలింది ఇప్పుడు చరిత్రలో. కొప్పరపు మా ఊరు కోటప్ప కొండకు కోసుడు దూరం అంటూ చెప్పారు. అలా కోటప్ప కొండ వెనకాలి కొప్పరం ఉంటుంది. కొప్పరాన్ని వర్ణించారు, కొప్పరపు కూడా అనేక రకాలుగా వర్ణించారు. అందులో ఆ కొప్పరం ఊరు ఎలా ఉందంటే గొప్ప ఊరది. కొప్పరం అంటే గోపురము, ఊరంతా దేవాలయాలు ఉన్నాయి, మంచి చెరువులు ఉన్నాయి అటు ఇటు, అలాగే గొప్ప గొప్ప వృక్షాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, అలాగే ఫల వృక్షాలు ఉన్నాయి. చాలా సుందరమైన గొప్ప ఊరు కొప్పరం. చిన్న ఊరే కానీ చాలా అందమైన ఊరు, గొప్ప ఊరు. రెండో పులకేసి నాటి శాసనాలు కూడా కొప్పరంలో ఉంటాయి, ఆ కోదండరామాలయంలో. ఈ పద్యం మనం చేస్తాను. త్రిపురాంతకాహ్వయ దేవ చూడా సుధాకర కళానిరత ప్రకాశితంబు మహిత కోదండరామస్వామి కోదండ రవధూత దుష్ట దుర్గ్రహ భయంబు వీరభద్రేశ సమీర కుమార దేవావయహస్త శుభావృతంబు దక్షిణోత్తర సముద్రాక్షేపకృత్ రసోత్కట తటాగద్వయోద్భాషితంబు. కొప్పరం వర్ణిస్తున్నారు ఈ పద్యంలో. త్రిపురాంతకాహ్వయ దేవ చూడా సుధాకర కళానిరత ప్రకాశితంబు. ఆ ఊరు ప్రారంభంలో త్రిపురాంతకేశ్వరుడి యొక్క దేవాలయం ఉంటుంది. త్రిపురాంతకాహ్వయ దేవ చూడా సుధాకర కళానిరత నిరతము ప్రకాశిస్తూ ఉంటుంది ఆ స్వామివారి వెలుగులు. అలా వెలుగుతూ ఉంటాడు. త్రిపురాంతకాహ్వయ దేవ చూడా సుధాకర కళానిరత ప్రకాశితంబు మహిత కోదండరామస్వామి కోదండ దుష్ట దుర్గ్రహ భయంబు. ఆ త్రిపురాంతకేశ్వర దేవాలయం పక్కనే కోదండరామాలయం ఉంటుంది. కొప్పరంలో ప్రారంభంలో, ఊరి ప్రారంభంలో ఉంటుంది. ఆ స్వామి యొక్క కోదండము ఈ దుష్టగ్రహాలు, పిశాచాలు, ఇటువంటి వాటి భయాన్ని మొత్తం పోగొడుతుందట. ఆ పోగొట్టే కోదండరాముడు ఆ రామాలయం దేవాలయం కొప్పరంలో ఉంటుంది. మహిత కోదండరామస్వామి కోదండ దుష్ట దుర్గ భయంబు వీరభద్రేశ సమీర కుమార దేవాభయహస్త శుభావృతంబు. వీరభద్రేశుడు దేవాలయము, అలాగే సమీర కుమారుడు అంటే ఆంజనేయ స్వామి. కోదండరామ వెనకాల కొప్పరపూల పొలంలో ఆ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అది ఎన్నో కొన్ని వందల ఏళ్ల నాటి విగ్రహం అనమాట. అది వెలిసిన విగ్రహం. అది ఇప్పుడు నుంచో బయటపడింది. చాలా చారిత్రకమైన విగ్రహం. కొప్పరపూల పొలంలో ఆ విగ్రహం ఉంది, ఇప్పటికీ ఉంది ఆ విగ్రహం, ఆంజనేయ స్వామిది. సమీర కుమార అంటే ఆంజనేయ స్వామి. అలాగే వీరభద్రేశుడు అక్కడ ఉన్నాడు, అది ఇంకో పక్క దేవాలయంలో. వీరభద్రేశ సమీర కుమార దేవాభయహస్త శుభావృతంబు. వాళ్ళు అభయమిస్తూ శుభాన్ని కలుగజేస్తూ ఉన్నారు ఆ ఊరికి. త్రిపురాంతకాహ్వయ దేవ చూడా సుధాకర కళానిరత ప్రకాశితంబు మహిత కోదండరామస్వామి కోదండ రవధూత దుష్ట దుర్గ భయంబు వీరభద్రేశ సమీర కుమార దేవాభయస్త శుభావృతంబు దక్షిణోత్తర సముద్రాక్షేపకృత్ రసోత్కట తటాకాద్వయోద్భాషితంబు. దక్షిణ వైపు, ఉత్తరం వైపు తటాకాలు ఉన్నాయట. అవి ఎలా ఉంటాయి? సముద్రాన్ని మించినట్టుగా ఉంటాయట. అవి గొప్ప వెలుగుతో, గొప్ప జలకళతో అవి విరాజిల్లుతూ ఉంటాయట. దక్షిణోత్తర సముద్రాక్షేపకృత రసోత్కట తటాకాలు ఉన్నాయి, రెండు కూడా. దక్షిణ తటాకం, ఉత్తరం వైపు తటాకం ఊళ్ళో. అవి సముద్రాన్ని కూడా ఆక్షేపించే, అంటే మించే అంత నీటితో జలకళతో ఉంటాయని చెప్పడం కోసం
అంటున్నారు. ఒక ఉత్ప్రేక్షలాగా ఒక ఉత్సాహమైన పోలికతో పోల్చారు దాన్ని. ఒక పోలిక, గొప్ప పోలిక. దక్షిణోత్తర సముద్రాక్షేప కృత్ రసోత్కట తటాకాద్వయోద్భాషితంబు అష్టదిగ్గ రక్షణాధిష్ఠితేక దేవతాష్టకాలయ విలచితము. ఆ ఊర్లో మొత్తం చుట్టూ కూడా 8 దిక్కుల్లో కూడా 8 దేవాలయాలు ఉన్నాయి. అష్టదిగ్ రక్షణాధిష్ఠితైక దేవత అష్టకాలయం 8 దిక్కుల్లో కూడా 8 దేవాలయాలు ఉన్నాయి. ఆ ఊరిని కాపాడుతున్నాయి. అష్టదిగ్ రక్షణాధిష్ఠితైక దేవత అష్టకాలయ విలచితము. ఆ ఊరు ప్రకాశిస్తుంది ఆ 8 దిక్కుల్లో 8 దేవాలయాలతోటి. త్రిపురాంత కాకవయ దేవచూడా సుధాకర కళానిరత ప్రకాశితంబు మహిత కోదండ రామస్వామి కోదండ రవసూత దుష్ట దుర్గ భయంబు వీరభద్రేశ సమీర కుమార దేవాభయహస్త శుభావృతంబు దక్షిణోత్తర సముద్రాక్షేప కృత్రసోత్ తటాకాద్వయోద్భాషితంబు అష్టదిగ్ రక్షణాధిష్ఠితైక దేవత అష్టకాలయ విలసితము అఖిలమత్య వాసయోగ్య ఉదక ఓదన ఘాస సువన పావన తలంబు శిఖరపురీవరంబు. శిఖరపురం అంటే కొప్పరం అనమాట. శిఖరం అంటే గోపురం అని, కొప్పరం అని. శిఖరపురము అంటే కొప్పరానికి వాళ్ళు శిఖరపురం అని పేరు పెట్టారు. అఖిలమత్య అంటే మనిషి అందరూ కూడా జీవించడానికి తగ్గట్టుగా, అఖిలమత్య వాసయోగ్య నివసించడానికి జీవించడానికి తగ్గట్టుగా, ఉదకము నీరు, ఓదనం అంటే ఇది, ఉదక ఓదన ఘాస సువన పావన తలంబు అంటే మంచి పంట, వరి పంట, మంచి పంట, అలాగే మంచి నీరు, ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయట ఆ ఊర్లో. అఖిలమత్య ఎటువంటి వారైనా అందరూ జీవించడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు, అన్ని వనరులు, అన్ని వసతులు ఉన్నాయని. అఖిలమత్య వాసయోగ్య ఉదక ఓదన ఘాస సువన మంచి వనాలు ఉన్నాయి. పావన తలము చాలా పావనమైంది, పవిత్రమైంది. అఖిలమత్య వాసయోగ్య ఉదక గోదన ఘాస సువన పావన తలంబు శిఖర పురీవరంబు. అన్ని పురాల్లో కూడా, అన్ని గ్రామాల్లో కూడా శిఖరాయమైన మంది అగ్రపీఠాన్ని విరాజిల్లేది. గొప్ప ఊరు, గొప్ప పురము, గొప్ప పట్టణము, గొప్ప గ్రామము శిఖరపురము, కొప్పరము అని చెప్పి కొప్పరపు కవులు దైవ సంకల్పం కావ్యంలో పురాన్ని, వాళ్ళ గ్రామాన్ని, వాళ్ళ స్వగ్రామాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్యాలు. ఇది ఒక మణిరత్న ఖచ్చితమైన పద్యం. ఈ పద్యాన్ని మరొకసారి మనం చేస్తాం. త్రిపురాంతకాహ్వయ దేవచూడా సుధాకర కళానిరత ప్రకాశితంబు మహిత కోదండరామస్వామి కోదండరవధూత దుష్ట దుర్గ్రహ భయంబు వీరభద్రేశ సమీర కుమార దేవాభయహస్త శుభావృతంబు దక్షిణోత్తర సముద్రాక్షేప కృత్రసోత్కట తటాకాద్వయోద్భాషితంబు అష్టదిగ్ రక్షణాధిష్ఠితైక దేవతాష్టకాలయ విలసితము అఖిలమత్య వాసయోగ్య ఉదక ఓదన ఘాస సువన పావన తలంబు శిఖర పురీవరంబు. పావన తలమైన ఆ శిఖరపురము కొప్పరాన్ని కొప్పరపు కోలు గొప్పగా వర్ణించిన గొప్ప పద్యం ఇది. నమస్కారం.